పరలోకమందు ఉన్నటువంటి మా యొక్క తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన నామం బట్టి మీ యొక్క ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం నాయన. మీరు వ్రాయించినటువంటి జీవగ్రంథంలో నుండి ఒక చక్కటి విషయాన్ని నాయన మేము ధ్యానిస్తూ ఉంటూ ఉండగా మీ యొక్క లేఖనాల్లో ఉన్నటువంటి సారాన్ని తండ్రి మేము గుర్తించి నీ యందు భయభక్తులు కలిగి తండ్రి విశ్వాసంలో స్థిరులుగా నిలిచి తండ్రి సత్క్రియలు చేసి తండ్రి నువ్వు ఉన్నటువంటి ఆ మహాలోకం చేరుకునే విధంగా సహాయత దయచేయమని, మా యొక్క మనోనేత్రములు వెలిగించమని నాయన ప్రాధేయపడుతూ ఉన్నాం. ఇదిగో నాయన చక్కటి వాతావరణాన్ని అనుకూలపరచమని, మీ యొక్క విలువైన సంగతులు తండ్రి మేము నేర్చుకొని మాతోనే అంతం కాకుండా అనేకులకు తండ్రి మేము ప్రకటించే విధంగా మేమందరం ఒక్కటిగా ఏక మనస్సు, ఏక భావం, ఏక తాత్పర్యం కలిగి నీ పనిని జరిగించుటకు మేము సిద్ధపడులాగున సహాయత దయచేయమని ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మీకు ముందుగా ప్రకటింపబడిన విధంగా ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి ఒక చక్కటి సందర్భాన్ని మనం ఆలోచిద్దాం. అదే దేవుని పరదైసు. దేవుని పరదైసు. బ్యాచులర్ ఆఫ్ బైబిల్ థియాలజీ మొదటి సంవత్సరంలో ఈ యొక్క పాఠం ఏర్పాటు చేయడం జరిగింది. దేవుని పరదైసు. ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్ గురించి ఈరోజు ఎంతోమంది రకరకాలుగా బోధిస్తూ ఉన్నారు. ఆ బోధించే విధానంలో దేవుడు అనుకున్న ఉద్దేశాలైతే బోధించడం లేదు, కానీ బైబిల్ చదివిన తర్వాత తమకు అర్థమైనది దేవుని పక్కన పెట్టేసి తమకు అర్థమైనది వాక్యాన్ని అపార్థం చేసుకొని మరి భిన్నమైనటువంటి బోధనలు చేస్తూ ఉన్నారు ఈరోజు. అయితే ఈరోజు మనుషులు రాసిన పుస్తకాలు చదివి అవి అర్థం చేసుకోవడమే చాలా కష్టం. మనుషులు రాసిన పుస్తకాలు చదివి అర్థం చేసుకోవడమే కష్టం. మరి పరలోకంలో ఉన్న దేవుడు ఆయన ప్రపంచ మానవాళి నిమిత్తం తన మనసులోని మాటలు వ్రాయించి ఒక పుస్తక రూపంలో ఇచ్చినప్పుడు ఇందులో ఉన్న విషయాలు ఎంతమందికి అర్థమయ్యాయి? ఎంతమంది అర్థం చేసుకొని దేవుని యొక్క భావాలను బోధిస్తూ ఉన్నారు? చాలా తక్కువ మంది. ఒక బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ తప్ప మిగిలిన వారు వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా బోధించడం చాలా తక్కువ. కొన్ని విషయాలు బోధించగలమేమో, కానీ అన్ని విషయాలు బోధించలేరు. కొన్ని విషయాలు తగ్గిపోతాయి. మనం నేర్చుకునేటువంటి ఈ యొక్క పాఠాలలో ఉన్నటువంటి సూత్రం ఏంటంటే, బైబిల్ను ఎవరైనా బోధించాలనుకునేవారు బైబిల్లో ఉన్నటువంటి ఒక మాట యొక్క సారాంశం అర్థం చేసుకోవాలంటే బైబిల్లో ఉన్నటువంటి ఒక సూత్రం ఉంది, దేవుడు చెప్పింది. అది మనకు తెలుసు. ఒకసారి చూసుకుందాం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో మధ్య భాగం నుండి చూద్దాం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట
కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. ఇది ప్రవక్త ద్వారా చెప్పిన మాట. ఈ మాటే బైబిల్లో ఉన్నటువంటి ప్రతి సందర్భాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఇది ఒక కీ. ఈ యొక్క మాట ప్రకారంగా ఈ సూత్రాన్ని మనం ఫాలో అయితే బైబిల్లో దేవుడు రాయించినటువంటి ప్రతి మాటకు సరైన దేవుడు అనుకున్న ఉద్దేశం మనకు అర్థమవుతుంది. దేవుని యొక్క వాక్యము కొంత ఇచ్చట కొంత అచ్చట మనకు వస్తుంది. ఆయన ఒక విషయం గురించి రాసినటువంటి మాటలు ఆయా పుస్తకాల్లో ఉన్నాయి, బైబిల్లోనే. ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇప్పుడు మనం ఆలోచించబోయేటువంటి పాఠం దేవుని పరదైసు. ఇది అర్థం కావాలంటే ఈ మాట ప్రకారంగా అసలు అది విషయం అర్థం కావాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలించాలి. ఒకే చోట వివరణ ఉండదు. ఓకే పిల్లరా, మరి ఈ యొక్క పాఠానికి సంబంధించినటువంటి మరి మూల రెఫరెన్స్ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. ఈ పాఠానికి సంబంధించినటువంటి రెఫరెన్స్ పిల్లరా, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో చివరి భాగంలో 2వ అధ్యాయం 7వ వచనం, జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును. జయించాలి. ఈ జయించిన వానికే దేవుని పరదైసులో ఉన్న జీవ వృక్ష ఫలములు దేవుడు భుజింపనిస్తాడట. జీవవృక్ష ఫలాలు తినాలని నీకు ఆశ ఉన్నా, దేవుడు నీకు తినిపించాలన్నా నువ్వు జయించాలి. ఇది ఎక్కడ ఉందంటే దేవుని పరదేశంలో ఉంది. మా పాఠం పేరు కూడా అదే, దేవుని పరదైసు. పరదైసు గురించి మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. పరదైసు ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ప్యారడైజ్. ఈ హైవే ప్రాంతాలలో అక్కడక్కడ హోటల్స్కు ఈ పేర్లు చూసే ఉంటాం. హోటల్ ప్యారడైజ్, ప్యారడైజ్ బిర్యానీ, ఇలా ఈ పదం ఉపయోగించి హోటల్స్ నడుపుతూ ఉన్నటువంటి వారు లేకపోలేదు. ప్యారడైజ్, పరదైసు. అసలు ఆ ప్యారడైజులో, ఆ పరదైసులో ఏముంటుంది? దేవుడు కూడా పరదైసు అనేది బైబిల్లో మనకు రాయించిన సందర్భాలు మనకు తెలుసు. మీకు అందరికీ తెలుసు, లూకాసు వార్తలో 16వ అధ్యాయంలో ఒక సందర్భం ఉంది. లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం. లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం దగ్గర నుండి సందర్భం స్టార్ట్ అవుతుంది. అయితే మనకందరికీ తెలుసు లోకాలు ఎన్ని? 3 లోకాల 14 లోకాలు, 3 లోకాలు. వెరీ గుడ్. లోకాలు 3. మొదటిది పైన ఉన్నటువంటి పరలోకం, 2 భూలోకం, ఈ భూమి, ఈ విశ్వము ఉన్నటువంటి ఈ లోకం, 3వది పాతాళ లోకం. పరలోకం, భూలోకం, పాతాళ లోకం. యేసుక్రీస్తు వారు పరలోకంలో నుండి భూమి మీదకి వచ్చాడు. ఈ భూమి మీద నుండి, అంటే ఈ భూలోకం నుండి 3వ లోకానికి వెళ్ళాడు, పాతాళ లోకం వెళ్ళాడు. పాతాళ లోకంలో నుండి 3 రోజులు సమాధిలో ఉన్న తర్వాత మళ్ళీ భూలోకానికి వచ్చాడు. ఈ భూలోకం నుండి అందరూ చూస్తూ ఉండగానే మేఘముల మీద ఆయన కొనిపోబడ్డాడు. ఈ 3 లోకాలను, అంటే ప్రతి లోకాన్ని టచ్ చేసిన వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు వారు కనబడతా ఉన్నారు. మనం ఇప్పుడు ఎన్నో లోకంలో ఉన్నామంటే 2వ లోకంలో ఉన్నాం. దేవుల్లో ఉన్నాం మొదట్లో,
దేవుడు సృష్టిని చేసి ఆదామును భూమి మీదకి పంపించిన తర్వాత ఆదాము నుండి అలా ప్రయాణించి ఈ రోజు మనం అడుగు పెట్టాం. ఇది 2వ లోకంలో ఉన్నాం. 3వ లోకానికి ఇంకా వెళ్ళలేదు. ఈ 3 లోకాలు ప్రయాణం చేసింది, కొనసాగించింది, తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళింది ఎవరంటే యేసుక్రీస్తు వారే. అయితే ఈ పరలోకంలో దేవుడు ఉన్నాడు, పైలోకంలో పరలోకం, ఆ లోకంలో దేవుడు ఉన్నాడు, దేవదూతలు ఉన్నాయి, ఈ భూలోకంలో మనం ఉన్నాము, మనతో పాటు ఈ సృష్టి ఉంది. ఇంకా 3వ లోకం చూస్తే పాతాళ లోకం. ఈ భూమి మీదకి అనగా ఈ 2వ లోకానికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తి ఖచ్చితంగా 3వ లోకానికి వెళ్ళవలసిందే. మనమైతే ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడ జరగకపోతే మనం మరణించిన తర్వాత ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళాలి? 3వ లోకానికి వెళ్ళవలసిందే. ఒక మాట చూద్దాం. కీర్తన గ్రంథం 89వ అధ్యాయం. కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 48వ వచనం. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు? మరణించిన ప్రతి మనిషి ఖచ్చితంగా పాతాళ లోకముకు వెళ్ళవలసిందే. ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు యాక్సిడెంట్లో చనిపోయినా, రోగంతో చనిపోయినా, ఎవరైనా హత్య చేసినా, ఏ రూపంలో మరణించిన వ్యక్తి అయినా సరే 3వ లోకానికి వెళ్ళవలసిందే. అయితే ఆ 3వ లోకంలో ఉన్న పరిస్థితి ఏంటంటే ఈ భూమి మీద నుండి వెళ్ళిన ప్రతి ఒక్కరు ఒకే చోట మందగా ఉండరు. వెళ్ళిన ప్రతి ఒక్కరు అక్కడ మందగా ఉండరు. అక్కడ 2 భాగాలు. ఆ 2 భాగాలకు మధ్యలో ఒక అగాధం ఉంది. ఇప్పుడు లూకాసు వార్త చదువుకుందాం. లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఉదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండేవాడు. 20వ వచనం. లాజరును ఒక దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఇక్కడ 2 వ్యక్తులు కనబడతా ఉన్నారు. ఒకరు ధనవంతుడు, ఇంకా 2వ వ్యక్తి లాజరు, దరిద్రుడు. వీరి యొక్క వస్త్రాలు చూస్తే ఎవరి వస్త్రాలు బాగున్నాయంటే ధనవంతుని యొక్క వస్త్రాలు బాగున్నాయి. మంచి వస్త్రాలు ధరించారు ధనవంతుడు. సరైన వస్త్రాలు లేని వ్యక్తిగా లాజరు కనబడతా ఉన్నారు. వస్త్రాల విషయం ఆలోచించాను. ఆహార విషయం గురించి ఆలోచిస్తే ఎవరు బాగా సుఖముగా మంచి రకాల పదార్థాలు తింటూ ఉన్నారంటే ధనవంతుడు బాగా తింటూ ఉన్నాడు. కానీ లాజరుకు మాత్రం సరైన భోజనం లేదు. ఆ ధనవంతుడు భోజనం తినగా మిగిలినవి, క్రింద పడినవి బయట వేయగా అవి ఈ లాజరు తినేవాడు. ఇలా తినడానికి వెళ్ళే సమయంలోనే పోటీగా కుక్కలు వచ్చేవి. ఇక ఆరోగ్య విషయం చూస్తే ధనవంతుడు ఆరోగ్యంగా ఉన్నాడు, కానీ లాజరు కురుపులతో నిండాడు. కురుపులతో అతని కురుపులను నాగడానికి కుక్కలు వచ్చినట్లుగా నాకినట్టుగా ఇక కనబడతా ఉంది. ధనవంతుని యొక్క పరిస్థితి బాగుంది, సుఖపడేవాడు భూమి మీద. దరిద్రుడైనటువంటి లాజరు దరిద్రత అనుభవించాడు. అయితే భూమి మీద ధనవంతునికి సుఖం ఉంది. లాజరు సుఖము అనుభవించకుండా బాధతో, వేదనతో ఆ కురుపుల బాధలు తట్టుకోలేక ఉన్నాడు. అయితే ఒకనొక రోజు ఇద్దరు మరణించారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు మరణించుంటారు. మరణించిన తర్వాత ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళాలి? మనం ఇందాక కీర్తన గ్రంథంలో చదివాం. మరణం చూడక బ్రతుకు నరుడేవాడు, పాతాళం యొక్క వశము కాకుండా తనను తాను తప్పించుకున్నవాడేవాడు.
ఖచ్చితంగా మూడో లోకానికి వెళ్ళారు. ఈ ధనవంతుడు ఈ లాజరు ఇద్దరు వెళ్ళారు. అయితే వెళ్ళిన తర్వాత వీరి యొక్క పరిస్థితి తారుమారైపోయింది. సుఖం అనుభవించేటువంటి ఈ ధనవంతుడు సుఖం లేకుండా పోయింది. దరిద్రత అనుభవించిన లాజరు నెమ్మది పొందుతా ఉన్నాడు. 25వ వచనం చదువుకుందాం. ఈ సందర్భం అంతా మీకు తెలుసు, డైరెక్ట్ పాయింట్లోకి వచ్చేసాను. 25వ వచనం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించిదివి. అబ్రహాము ధనవంతులతో చెప్తున్న మాట, నువ్వు భూమి మీద సుఖం అనుభవించావు. లాజరు మాత్రం ఏం చేశాడంటే, అలాగునే లాజరు కష్టం అనుభవించనని జ్ఞాపకం చేసుకున్నాము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుతున్నావు. ఇక్కడ ఈ మూడవ లోకంలో ఇతనికి నెమ్మది, నీకు యాతన. భూమి మీద మాత్రం సుఖం నీకు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ లోకంలో నీకు యాతన. భూమి మీద దరిద్రుడైనటువంటి లాజరు కురుపులతో బాధతో ఆరోగ్యం లేకుండా అనారోగ్యంతో ఉన్నాడు, అక్కడ బాధ. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ లోకంలో లాజరుకు నెమ్మది. నెమ్మది ఈ పదం చూసుకుంటే నెమ్మది, ప్రశాంతత, ప్యారడైజ్, పరదైస్. ఇదే పరదైస్. లాజరు ఎక్కడికి వెళ్ళాడు? ఈ సందర్భంలో ఉన్నటువంటి ఈ లాజరు ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు మూడో లోకంలో ఉన్నటువంటి నెమ్మది పొందే చోటుకి వెళ్ళాడు. ఆ చోటు పేరే పరదైసు. ఈ పదం యేసుక్రీస్తు వారు శిలువలో ఉన్నప్పుడు మార్పు పొందిన దొంగతో చెబుతూ ఉన్నటువంటి మాట. లూకాసు వార్త 23వ అధ్యాయం 43. వెరీ గుడ్. లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నేను చనిపోతా ఉన్నాను, ఈరోజు శిలువ వేయబడతా ఉన్నాను, నాతో పాటు శిలువ వేయబడుతూ ఉన్నాను. నీవు మార్పు పొందావు, రా నాతో పాటు వచ్చేసి. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. పరలోకం కాదు, పరదైసులో, మూడవ లోకంలో పరదైసులో ఉందువు. ఈ పరదైసు నెమ్మది పొందే చోటు. ఈ పరదైసు అందరికీ కాదు. యెషయా గ్రంథం 57వ అధ్యాయం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. నీతిమంతులు నశించుట చూచి ఎవరునూ దానిని మనసున పెట్టరు. భక్తులైన వారు తీసుకొని పోగొడుతున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవనికి నీ తోసదు. వారు ఎక్కడికి ప్రవేశిస్తా ఉన్నారు? విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు. విశ్రాంతిలో ప్రవేశించుచున్నది ఎవరు? అక్కడ పై మాట చూడండి ఒకసారి, కనబడతాను మీకు. నీతిమంతులు కీడు చూడకుండా విశ్రాంతిలోకి ప్రవేశిస్తున్నారు. ఇదే ప్యారడైజ్. అదే నెమ్మది పొందే చోటు. అక్కడికే దరిద్రుడైనటువంటి లాజరు భూమి మీద అనారోగ్యంగా ఉన్నా కానీ దేవుని విడిచిపెట్టకుండా భక్తిలో ఉన్నాడు కాబట్టి అబ్రహాము రొమ్మున ఆనుకున్నటకు కొనిపోబడ్డాడు. అది ప్యారడైజ్, విశ్రాంతి పొందే చోటు. ప్రియమైన దేవుని పిల్లారా, ఆ పరదైస్ అనేది మూడవ లోకంలో ఉన్నటువంటి అబ్రహాము, నీతిమంతులు ఎందరైతే ఉన్నారో వారందరూ ఉన్నటువంటి ఆ పరదైస్ ఎవరి కోసం అంటే భూమి మీద ఉన్నటువంటి మనుషులు
మరణించిన వారు ఎవరైతే ఎందరైతే నీతిమంతులు ఉంటారో ఆ నీతిమంతులు ఉండడానికి ఒక చోటది. అది నీతిమంతులు ఉండేటువంటి ప్యారడైస్. అయితే ఇక్కడ మనం ఆలోచించేటువంటి పాఠం ఏంటంటే దేవుని పరదైసు. దేవుని కూడా విశ్రాంతి ఆయన కోరుకుంటున్నాడు. నేను కూడా విశ్రాంతి తీసుకోవాలి, నేను కూడా రెస్ట్ తీసుకోవాలనుకుంటా ఉన్నాను. నాకంటూ ఒక ప్యారడైజ్ ఉంది. ఆ ప్యారడైజ్లో నేను ఏం చేస్తానంటే ఎవరైతే జయిస్తారో, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం ప్రారంభంలో చదివిన మాట, జయించువానికి దేవుని పరదేశు, నాకంటూ ఒక పరదేశు, నేను అనుకుంటున్న పరదేశు, నా పరదేశులో ఉంది. ఏముందంటే జీవ వృక్షం ఉంది. ఆ జీవ వృక్షానికి ఫలాలు ఉన్నాయి. ఆ జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును. తినండి తినండి అంటాడట దేవుడు. ఇది దేవుని పరదేశు. నీతిమంతులు వెళ్ళేటువంటి పరదేశు మనకు తెలుసు. అయితే ఇప్పుడు మనం ఆలోచించేది ఏంటంటే దేవుని పరదేశు, ఈ పరదేశు జయించిన వారికే. ఈ పరదేశులో దేవుడు ఏం చేస్తాడంటే జయించిన వారికి జీవవృక్ష ఫలములు భుజింపనిస్తాడు. ఇది మనం ఆలోచిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ దేవుని పరదేశం మనకు తెలియాలంటే ఏం చేయాలి? మనం ప్రారంభంలో చదివాం, యెహోవా వాక్యము కొంత ఇచట కొంత అచట వచ్చును ఉంది. ఇక్కడ దేవుని పరదేశం ఉంది. ఈ దేవుని పరదేశం అంటే ఏంటో తెలియాలంటే ఇక వాక్యం అక్కడక్కడ కొద్దిగా దేవుడు వ్రాయించి పెట్టి ఉంటాడు. అది వెతుక్కుంటూ పరిశోధించుకుంటూ వెళ్ళిపోతే దేవుని పరదేశం ఏంటో మనకు అర్థమవుతుంది. దేవుడు అక్కడ విశ్రాంతి తీసుకోవాలని ఆయన వస్తా ఉన్నాడట. అక్కడ మనం కలుసుకుంటామా లేదా అనేది ఏంటనేది చివరికి వెళ్ళిపోయేసరికి మీకు పూర్తి విషయం అర్థమైపోతుంది కదా. ఈ దేవుని యొక్క పరదేశం తెలియాలంటే ఆ వచనంలో చిన్న క్లూ ఉంది. చిన్న క్లూ, జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. దేవుని పరదేశం అనేది ఉంది. ఆ పరదేశంలో దేవుని పరదేశంలో ఏముందంటే ఏముంది? అక్కడ జీవవృక్షం ఉంది. జీవవృక్షం యొక్క జాడ మనం కనుక్కున్నామంటే దేవుని పరదేశం అనేది ఏంటో మనకు సులువుగా అర్థమైపోతుంది. ఈ జీవవృక్షం అనే పదము మనం ఎప్పుడో విన్నట్టుగా మనకు అవగాహనే. ప్రారంభంలో ఆది కాండంలో దేవుడు ఆదాము హవ్వలకు మరి ఏదేని తోట వేసి ఆయన ఈ తోటలో ఉన్నటువంటి ప్రతి చెట్టు, ప్రతి వృక్షం యొక్క వృక్ష ఫలములు మీరు తినండి. ఇదిగో తోట మధ్యలో ఉంది ఒక చెట్టు, జీవవృక్ష ఫలముల చెట్టు, మంచి చెడ్డ తెలివినిచ్చు వృక్షం, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షం. అవి తినకూడదన్నాడు, తిన్నారు. ఇక జీవవృక్ష ఫలములు తిని వీళ్ళు నిరంతరం జీవిస్తారేమో అని దేవుడు ఆలోచన చేసి ఏం చేశాడంటే అది తిననీయకుండా వెలగొట్టాడు. ప్రియమైన దేవుని పిల్లలు, 3వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 3వ అధ్యాయం 22వ వచనంలో, 3వ అధ్యాయం 22వ వచనం చివరిలో చదువుతున్నాం. చివరిలో, కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాపి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరం జీవించునేమో. ఈ జీవవృక్ష ఫలములు తిన్న వాళ్ళు నిరంతరం జీవిస్తారు. ఆల్రెడీ తప్పు చేశారు, నిరంతరం జీవించే విధంగా వీళ్ళు ఉంటారేమో. వాళ్ళని వెలగొట్టాడు బయటికి, తోటలో ఏదేని తోట నుండి వెలగొట్టాడు. ప్రారంభంలో ఏదేని తోట ఉంది. ఆ ఏదేని తోటలో జీవవృక్ష ఫలముల చెట్టు వేసినట్టుగా మనకు కనబడతా ఉంది. అంటే దేవుని పరదేశు ఏదేని తోట అనుకోవాలా? అది కాదా? ఇప్పుడు మనకున్న ప్రశ్న, ప్రియమైన దేవుని పిల్లలారా, ఎప్పుడో ప్రారంభ కాలంలో దేవుడు తోట వేశాడు. ఆ తర్వాత ఏమొచ్చిందంటే ఒక ప్రళయం వచ్చింది. మీకు తెలుసు, జల ప్రళయం.
ఆ జలప్రలయంలో మొత్తం అన్ని సర్వనాశనం అయిపోయాయి. ఈ ఏదైనా తోట కూడా మునిగిపోయి ఉంటుందా, మునిగిపోయి ఉండదా అంటే ఖచ్చితంగా మునిగిపోయి ఉంటుంది. పర్వతములే మునిగిపోయి అంత ఎత్తుగా నీళ్లు వర్షం పడడం జరిగింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ సమయంలోనే అన్ని చిన్నాభిన్నం. ఏదే తోటలో జీవవృక్ష ఫలములు, ఏదే తోటలో ఏ వృక్షం ఉన్నా కానీ అన్ని డెస్ట్రాయిడ్ అయిపోయి ఉంటాయి, అన్ని నశించిపోయి ఉంటాయి. జయించేవానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాలు నేను భుజింపనిస్తానని దేవుడు అన్నాడు. దేవుడి పరదేశం ఏంటో మనం కనుక్కోవడానికి వెళ్తా ఉన్నాం ముందుకు. ఏదేని తోట దేవుని యొక్క పరదేశాన్ని మనం పరిశోధిస్తే అసలు అక్కడ జీవవృక్ష ఫలం చెట్టే ఉండదు, ఫలాలు ఉండవు, అసలు కనబడవు మనం వెళ్తే. అంటే దేవుని దేవుని యొక్క పరదేశం ఏదే తోట అనేది అయి ఉండకపోదు, అయి ఉండదు. ఇంకా ముందుకు వెళ్దాం. జీవవృక్ష ఫలముల చెట్టు, దీని గురించి ఇంకా ఎక్కడైనా రాశాడా దేవుడు, రాయించాడనేది మనం పరిశీలించకుండా వెళ్ళిపోతే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం మొదటి వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం మొదటి వచనం, 2వ వచనం. అరుణ్ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం మొదటి వచనం, 2వ వచనం. ఎవరైనా చదవండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం మొదటి వచనం, 2వ వచనం. మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవ జలముల నది దేవుని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షం ఉండెను. ఇక్కడ ఆగదాం. జీవవృక్షం ఉందట. ఈ జీవవృక్షము నదికి అవతల ఇవతల. యోహాను గారికి దేవుడు దర్శనంలో చూపిస్తూ తెలియజేస్తూ ఉన్నటువంటి సమాచారం. ఒక నది ఉంది. ఎలా ఉందంటే, ఆ నది ఎలా ఉందంటే, నది లోపల క్రింద ఏ చిన్న చేప వెళ్తా ఉన్నా కానీ కనబడుతుంది. అలా ప్యూర్గా నది ఉంది. అది చెప్తా ఉన్నాడు అక్కడ. స్ఫటికం వలె మెరయున్నట్టు జీవజలముల నది. ఈ నది ఎక్కడ వస్తూ ఉందంటే, దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుండి ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం ఏదో తెలియదు. ఆ పట్టణము రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపాను. యోహాను గారికి చూపిస్తే యోహాను చూశాడు. నది వస్తుందట. దేవుని యొక్కయు మరి గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం యొద్ద నుండి ఆ నది ప్రవహించుకుంటూ అలా వస్తా ఉన్నప్పుడు నది ఎలా ఉందంటే స్ఫటికంగా, ఆ నదిలో ఏం వెళ్తా ఉన్నా కానీ చూస్తే కనబడే విధంగా ఉంటాయి. అలాంటి ప్యూర్గా ఒక నది వెళ్తా ఉంది. ఆ నదికి అటువైపు ఇటువైపు ఏముందంటే, ఏముంది? ఏ చెట్టు ఉంది? జీవవృక్షం ఉండేను. ఒక పట్టణం కూడా నది వెళ్తా ఉంది. ఆ పట్టణం ఏదో మనకు తెలిస్తే ఆ పట్టణంలో వెళ్ళే నది పక్కనే ఈ చెట్టు ఉంది. కాబట్టి దేవుని పరదేశం ఏంటో మనకు సులువుగా అర్థమవుతుంది. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. దేవుని పరదేశంలో జీవవృక్షం ఉన్నది దేవుని పరదేశంలో. ఇక్కడ చూస్తే ఈ జీవవృక్షం అనేది ఒక పట్టణంలో ఉందని చెప్తా ఉన్నాడు, క్లూ ఇస్తా ఉన్నాడు. ఏంటి ఆ పట్టణం? ఆ పట్టణం ఏదో తెలిస్తే దేవుని పరదేశం ఏంటనేది మనకు సులువుగా అర్థమవుతుంది పిల్లలు. ప్రకటన గ్రంథం అక్కడే. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు
అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచి తిని. ఇది యెరూషలేము పట్టణం, నూతనమైన యెరూషలేము పట్టణము. ఇది ఎక్కడ నుండి వస్తా ఉందంటే దేవుని దగ్గర నుండి దిగి వచ్చుట చూశాడట. దేవుని దగ్గర నుండి నూతనమైన యెరూషలేము అనే పట్టణం దిగి వచ్చుచున్నది. ఈ పట్టణం ఎలా వస్తుందంటే ఒక పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుని కొరకు అలంకరించుకొని సిద్ధపడి ఎలా ఉంటాడో అలా ఈ పట్టణం అనేది దిగి వస్తుందని చెప్తా ఉన్నాడు. నూతనమైన యెరూషలేము పట్టణం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ పట్టణపు రాజవీధి మధ్య గుండా నది వెళ్తా ఉంది. ఆ నది పక్కన జీవవృక్ష ఫలాలు ఉన్నాయి. ఆ పట్టణం పరదైసు. దాని గురించి క్లూ ఏమి ఇచ్చాడంటే ఆయన, ఇదిగో నూతనమైన యెరూషలేము పట్టణం దేవుని దగ్గర వస్తా ఉంది, దిగి వచ్చుతున్నది. ఇంకా మనకు కొంచెం సమాచారం తెలియాలి. ముందుకెళ్తే ఇదే అధ్యాయం ముందుకెళ్ళిపోతే 10వ వచనం ఆత్మవశుడనైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదికి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను. 2వ వచనం చూస్తే 10వ వచనం చూస్తే దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట కనబడతా ఉంది మనకు. 2వ వచనం కావచ్చు, 10వ వచనం కావచ్చు. దేవుని యొద్ద నుండి ఒక పట్టణం దిగి వస్తా ఉంది. యోహాను గారికి కనబడతా ఉంది. నూతనమైన యెరూషలేము పట్టణము. ఈ పట్టణం గుండా ఏం వెళ్తా ఉందంటే ఒక నది వెళ్తా ఉంది. స్ఫటికమైనది, మెరిసే నది. ఆ నదికి అటువైపు ఇటువైపు జీవవృక్ష ఫలముల చెట్టు ఉంది. జయించేవాడికి నేను ఆ వృక్ష ఫలాలు తినమని చెబుతాను, తినిపిస్తాను అంటా ఉన్నాడు దేవుడు. అది దేవుడు పరదేశని దేవుడు జ్ఞాపం చేస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఇంకా మనకు సమాచారం తెలియాలి. దేవుని పరదేశ అనేది ఒక పట్టణం అని, నూతనమైన యెరూషలేము అని, అది దేవుని దగ్గర నుండి దిగి వచ్చుతున్నదని మనకు అర్థమవుతా ఉంది. ఇంకా ఆలోచిస్తే 9వ వచనం ఇక్కడే ఇదే అధ్యాయంలోనే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 9వ వచనం చూస్తే ఒకసారి పైన చదువుకుందాం కంప్లీట్గా. 9వ వచనం. అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి, అక్కడ కామ ఉంది. 9వ వచనం చివర కామ పెట్టాడు. ఇక తర్వాత చెప్పాడు విషయం అంతా. అది మనం చదివా విన్నాక. నూతనమైన యెరూషలేము పట్టణం దేవుని యొద్ద నుండి దిగి వచ్చుతున్నది. దీని గురించి 9వ వచనంలో ఏమన్నాడంటే 7 దేవదూతలలో ఒక దూత వచ్చి యోహాను గారికి చెప్పిందట, ఇటు నేను ఏం చేస్తానంటే గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపిస్తాను. నిజంగా పెళ్ళిపోయిన వాళ్ళు పెళ్లి కూతురుని చూడాలనే వాళ్ళు కొంతమంది. నిజంగా లేడీస్ అయితే పెళ్లి కూతురు ఎవరు అన్నం కూడా తినారు, ముందు పెళ్లి కూతురు చూడాల్సిందే. చూసిన తర్వాత ఏమైనా కామెంట్ చేయాలి, అలా ఉంది, ఇలా ఉంది, నలుగుంది, తెలుగుంది, సరిగా లేదు, సరైన జోడి లేదు. ప్రియమైన దేవుని పిల్లారా, ఇక్కడ యోహాను గారికి దూత వచ్చి, యోహాను ఇక్కడ గొర్రె పిల్ల ఉంది, గొర్రె పిల్ల యొక్క భార్యను చూపిస్తాను. ఇక్కడ దేవుడు బైబిల్లో చాలా విషయాలు రూపకాలంకరణలో రాయించాడు. గొర్రె పిల్ల ఎవరి గురించి చెప్తా ఉందంటే ఈ పదం ప్రభువైన యేసుక్రీస్తు గురించి.
5వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో ఆలోచన ఉంటుంది. వధింపబడిన గొర్రెపిల్ల వలె యేసుక్రీస్తు వారు బలి అయినట్టుగా మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క భార్యను నేను చూపిస్తానని దూత యోహానుతో చెప్పింది. యోహాను ఏం చేశాడంటే సరే చూపించు దేవదూత అని అడిగితే ఈ దేవదూత ఏం చేయాలి? భార్యను చూపించాలి. చూపించింది. ఎలా చూపించిందో, ఏం చూపించిందో అంటే 10వ వచనం చూసాం మనం. ఆత్మవశుడై ఉన్నటువంటి యోహానుకు పరిశుద్ధ పట్టణము యెరూషలేమును పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపాను అని యోహాను చెప్తా ఉన్నాడు. దేవుడితో వచ్చి భార్యను చూపించింది, గొర్రెపిల్ల భార్యను చూపించింది. ఆ భార్య ఏంటంటే ఏదో కాదు, మనిషి రూపంలో కనపడలేదు, ఒక పట్టణంగా కనపడతా ఉంది. నూతనమైన యెరూషలేము అన్న పట్టణము దేవుని యొద్ద నుండి దిగి వస్తా ఉంది. ఈ పట్టణం ఏదో కాదు, గొర్రెపిల్ల భార్య అని చెప్తా ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మన వాక్యం యొక్క సారాంశం అర్థం చేసుకోవాలి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. దేశం పాడైపోయిందంటే మనుషులు పాడైపోయారు. ఇక్కడ నూతనమైన యెరూషలేము పట్టణం అన్నాడు. ఈ పట్టణం దేవుని యొద్ద నుండి దిగి వస్తుందని చెప్పాడు. గొర్రెపిల్లని చెప్పాడు, గొర్రెపిల్ల యొక్క భార్యని చెప్పాడు. గొర్రెపిల్లకు సాదృశ్యంగా ఎవరు కనబడతా ఉన్నారంటే అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు కనబడతా ఉన్నారు. యేసుక్రీస్తు వారి యొక్క భార్యను చూపిస్తానని పట్టణాన్ని చూపించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అది ఏదో కాదు, సంఘం పిల్లలారా. అపోస్తలుడైన పౌలు ఒక మాట, చక్కటి మాట ప్రయోగించాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం అనుకుంటాను, చూడండి. 2వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనంలో ఇక్కడ పోలికగా కంపేర్ చేసి చెప్తా ఉన్నాడు, పోల్చి చెప్తా ఉన్నాడు. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకలుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానము చేసి తిని. పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె. పెళ్లి కుమారుడు ఆ ప్లేస్లో ఎవరు చూపిస్తా ఉన్నాడంటే యేసుక్రీస్తు వారు. పెళ్లి కుమార్తె ఆ స్థానంలో ఎవరు చూపిస్తా ఉన్నాడంటే సంఘాన్ని చూపిస్తా ఉన్నాడు. పెళ్లి కుమార్తెను పెళ్లి కుమారునితో ఎలా అయితే ప్రదానం చేయిస్తారో, ఇదిగో సంగమా, ఇదిగో మిమ్మల్ని యేసుక్రీస్తుతో ప్రదానం చేసి తిని. ప్రియమైన దేవుని పిల్లల, ఇప్పుడు మనం ఆలోచిస్తే ప్రకటన గ్రంథంలో చదివిన మాట, గొర్రెపిల్ల యొక్క భార్య అనగా ఒక పట్టణం కనపడతా ఉంది. గొర్రెపిల్ల యొక్క భార్య అనగా సంఘం కనపడతా ఉంది. అంటే సంఘమేనా పట్టణం? సంఘమే పట్టణం. ఈ సంఘమే, క్రీస్తు సంఘమే ఏది? దేవుని పరదైసు, దేవుని యొక్క ప్యారడైజ్. దేవుడు విశ్రాంతి తీసుకోవాలని ఆలోచించేటువంటి స్థలం. మీరందరూ ఆదివారం ఆరాధనకు వచ్చారు, మీరందరూ సంఘంగా కూడుకున్నారు. కాబట్టి నేను మీ మధ్యకు వస్తాను, మీతో ఉంటాను, నేను మీలో సంచరిస్తాను. నేను మీతో ఉండడమే నాకు సంతోషం, నాకు విశ్రాంతి ఇక్కడే. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా కొడుకులు కూతురు ఉన్నటువంటి తల్లిదండ్రులు, ఆయా ప్రాంతాల్లో కొడుకులు కుమార్తెలు ఉన్నప్పుడు, ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నప్పుడు వృద్ధులైన వారు ఆలోచన ఎలా ఉంటారంటే మనసంతా తమ పిల్లల మీదే ఉంటుంది. కొద్ది రోజులు ఒకరి దగ్గర, ఇంకా కొన్ని రోజులు ఒకరి దగ్గర, అలా ఒకరి దగ్గర అలా కొద్ది రోజులు వస్తూ ఉంటారు. ఏదైనా ఒక ఫంక్షన్ జరిగితే ఆ ఫంక్షన్ అందరూ వస్తారు కదా, ఖచ్చితంగా ఆ ఫంక్షన్కి వెళ్ళాలని ఆశపడుతూ ఉంటారు.
అప్పుడు వయసులో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, మేమందరం ఫంక్షన్కి వెళ్తా ఉన్నాము, ఇప్పుడే వయసు సరిగా లేదు, ఎందుకు రావాలి, వచ్చిన తర్వాత కాలు చేయి ఇరిగిపోతే ఎవరు చూసుకుంటారు, నిన్ను ఇంటి దగ్గర ఉండని చెప్తా ఉంటారు. కానీ వాళ్ళ ఆశ ఎలా ఉంటారంటే, వృద్ధులకు అందరినీ ఒకేసారి చూస్తాను కదా, ఆ మనసు ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లలు, పరలోకంలో ఉన్న దేవుడు భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషిని ఎక్కడ ఉన్నా కానీ అందరిని చూస్తూ ఉన్నాడు. అయితే అందరూ సంఘంగా కూడుకున్నప్పుడు, ఇలా సంఘంగా ఏర్పాటు చేయబడినప్పుడు మనతో ఉండాలని, మనలో సంచరించాలని దేవుని యొక్క ఆశ. ప్రియులారా, ఒక మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. అక్కడ రెఫరెన్స్ కోట్ చేశాడు, ఆ రెఫరెన్స్ చదువుకుందాం. 6వ అధ్యాయం 18వ వచనం మధ్యలో రెఫరెన్స్ ఉంది కదా, కోట్ చేశాడు. ఓకే, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు ఓకే, ఆ విషయం అర్థం అవసరం లేదు మనకు. చివరికి వెళ్ళిపోతే మరియు దగ్గర నుండి చదువుకుందాం. మరియు ప్రభు చెప్పుతున్న తర్వాత, మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క పరదేశం ఉంది. ఈ పరదేశంలో అందరూ దేవుని పిల్లలు ఉంటారు. ఈ పిల్లల దగ్గర నేను రావాలి అని ఆశ దేవునికి. భూమి మీద ఉన్నటువంటి మనుషులు మరణించిన తర్వాత వెళ్ళిపోతారు 3వ లోకానికి. నీతిమంతులు పరదేశికి వెళ్తారు, మనకు తెలుసు. అయితే దేవుని పరదేశ్ అనేది ఆలోచించాము. ఈ దేవుని పరదేశ్ అంటే ఏదో కాదు, సంఘమే. క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం దేవుని పరదేశం, దేవుని యొక్క ప్యారడైజ్. దేవుడు విశ్రాంతి తీసుకోవాలనుకుని ఆశపడుతున్న స్థలం ఇది. నేను వస్తాను మీ దగ్గరికి, మీతో ఉంటాను, మీలో సంచరిస్తాను, మీరు నాతో ఉంటారా? నా దగ్గరికి రాకుండా వెళ్ళిపోతారా? దేవుని యొక్క ఆలోచన ఎలా ఉంది? దేవుడు బాధ పెట్టే విధంగా మనం ఉన్నామనేది ఆలోచించుకోవాలి. దేవుడు తన పరదేశంలోకి విశ్రాంతి తీసుకోవడానికి వస్తాడట, మన మధ్యగా ఆయన వస్తాడట. అలా వచ్చే ఆయనను ఏం చేయాలంటే, ప్రేమతో స్వీకరించే విధంగా మన ప్రవర్తన ఉంటే, నిజంగా మన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన చాలా సంతోషిస్తాడు. ప్రియమైన దేవుని మిత్రుడు, ఒక విషయం చూసుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 21వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. దేవుడు నివసించాలనుకుంటా ఉన్నాడు. దేవుని యొక్క నివాసం ఎక్కడుందట? మనుషులతో కూడా ఉంది. ఆయన మనతో ఉండాలని ఆశతో ఉన్నాడు. దేవుని యొక్క ప్యారడైజ్ హోటల్కి వెళ్ళాలని మనం ఆశపడతాం, కానీ దేవుని యొక్క ప్యారడైజ్లోకి ఆయన వస్తూ ఉన్నాడు, సంఘంలోకి వస్తూ ఉన్నాడు. ఆరాధన సమయం జరిగే సమయంలో దేవుడు మన మధ్య ఉన్నప్పుడు మనం ఆయనతో ఉండాలి. కానీ దేవుడు వచ్చే సమయంలో కొంతమంది అనవసరంగా వెళ్ళిపోతూ ఉంటారు మధ్యలో. దేవుడు వచ్చిన తర్వాత వెళ్ళిపోయారంటే ఎలా ఉంటారు? దేవుడు హట్ అయిపోతాడా లేదా? మనమే ఒకరింటికి వెళ్ళిన తర్వాత మనల్ని పలకరించకుండా వాళ్ళు అలా బయటికి వెళ్ళిపోయారు. సైలెంట్గా బ్యాగ్ జరుపుకొని ఇక బయలుదేరుతాం. మనం సైలెంట్గా చెప్పాం కదా, హట్ అయిపోయి ఫీల్ అయిపోయి వెళ్ళిపోతాం. ప్రియమైన దేవుని పిల్లల, దేవుని యొక్క ప్యారడైజ్ అనేది, దేవుని యొక్క పరదైస్ అనేది సంఘమే. ఈ సంఘంలోకి దేవుడు నేను వస్తాను నాన్న మీద మధ్య కంటా ఉన్నాడు. ఆయన వచ్చే సమయానికి మనం లేకపోతే అసలు ఆయన చూసిన తర్వాత అసలు షాక్ అయిపోవాలి. నా కుమారుడు స్వరక్తం ఇచ్చి సంఘంగా సంపాదించి పెట్టిన వీళ్ళు ఎందుకు ఆబ్సెంట్ అయిపోయారు? ఏ పని మీద వెళ్ళిపోయారు? దేవుడు బాధపడతాడు. ప్రియమైన దేవుని పిల్లలు,
ఆ రీతిగా మనం ఉండకూడదనేది దేవుని యొక్క కోరిక. ఆయన పిల్లలు ఆయన ఎంత ఉండాలనేది దేవుని యొక్క ఆకాంక్ష. దేవుని పరదేశంలో ఉంటే నిజంగా జీవవృక్ష ఫలములు భుజింపనిస్తాడు. ఈ పట్టణంలో ఒక నది వెళ్తా ఉంది, షాక్ అయిపోతాం. నది ఎక్కడ పోతా ఉంది? ఇక్కడ ఈ సంఘంలో నది ఎక్కడ ఉంది అని అనుకోవచ్చు. కానీ నిజంగా చూస్తే ఆ మాట చదువుదాం ఒకసారి. ఆ మాట అక్కడ ఉన్న పదం చూస్తే స్పష్టంగా మనకు కొంత వివరణ అర్థమవుతుంది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం మొదటి వచనం చూస్తే ఆ నది గురించి ఎలా చెప్పాడో చూడండి ఒకసారి. స్ఫటికం వలె మెరిగి ఉన్నట్టు ఏనదట? జీవ జలముల నది. సాధారణమైన గంగా నది, గోదావరి నది, కావేరి నది లాంటిది కాదు ఇది. జీవ జలముల నది. ఈ నది దేవుని దగ్గర నుండి, గొర్రెపిల్ల యొక్క సింహాసనం దగ్గర నుండి ఆ పట్టణం రాజవీధి మధ్యను ప్రవహించుట దూత చూపింది. ఈ నది హిమాలయాల నుండి వచ్చే నది కాదు. ఈ నది దేవుని యొద్ద నుండి, గొర్రెపిల్ల యొద్ద నుండి బయలుదేరి వచ్చే నది. ఈ నది పట్టణం మధ్య గుండా వేరే నది. ఈ నదిలో ఉన్న నీళ్లు ఎలాంటి నీళ్ళు అంటే జీవజలము నది. జీవజలములు, జీవజలములు. ఒకనొక సందర్భంలో యేసుక్రీస్తు వారు ప్రయాణం చేసుకుంటూ స్వార్థకి వెళ్ళే సమయంలో సమరయ స్త్రీతో మాట్లాడే సమయంలో ఒక మాట అంటాడు, ఈ బావి నీళ్ళు కావాలని నువ్వు ఆశపడతా ఉన్నావు, నేనెవరో నీకు తెలిస్తే జీవజలాన్ని నీకు ఇస్తానంటాడు యేసుక్రీస్తు. నేను ఇచ్చే నీళ్లు తాగేవాడు ఎప్పటికీ తప్పికొనడు. నేను ఇచ్చే నీళ్లు వాణిలో ఊరుతూ ఉంటాయి. నీళ్ళు అయిపోయే కొద్ది వస్తూ ఉంటాయి. ఊరేడు నీటి బుగ్గగా ఉండునని అక్కడ ప్రభువు చెప్పడం జరుగుతుంది. ప్రియమైన దేవుని పిల్లల, జీవజలం ఉన్నది. ఇప్పుడు ఆలోచిస్తే ఈ సంఘం దేవుని యొక్క పరదేశం. ఈ పరదేశంలో నది ప్రవహిస్తూ ఉంది అంటే దేవుని యొక్క మాటలు మీకు ప్రకటింపబడతా ఉన్నాయి. ఈ జీవజలములు మీరు స్వీకరిస్తూ ఉన్నారు. ఈ జీవజలములు స్వీకరించిన నీళ్లు జీవవృక్షము. ఆ వృక్షానికి ఫలములు మనం తీసుకుంటా ఉన్నాము. అంటే ఈరోజు ఆ జీవవృక్ష ఫలములు ఎవరు తింటా ఉన్నారు? మనమే తింటా ఉన్నాం. మనమే దేవుని పరదేశంలో ఉన్నాం. నిజంగా ఇది చక్కటి లోకంలో ఎవరికి లేనటువంటి గొప్ప భాగ్యం పిల్లలు. మరి ఈ రీతిగా దేవుడు ఎంతో ప్రణాళికతో మనల్ని ఆకర్షించి తన కుమారుని యొక్క రక్తంలో కడిగి సంఘంలో నిలబెట్టి దేవుడు విశ్రాంతి తీసుకునే ప్యారడైజ్లోకి మనం తీసుకుని వచ్చాడు. ఇది చాలా గొప్ప భాగ్యం. ఎందుకంటే చాలామంది మనుషులు కొన్ని మంచి మంచి ప్లేసులు కట్టుకుంటారు. అక్కడికి వెళ్ళి నేను ఉండాలి, నేనున్న చోటికి ఎవరు రాకూడదు అంటారు మనుషులు. కానీ దేవుని యొక్క ఆశ ఏంటంటే నాకంటూ ఒక ప్యారడైజ్ ఉంది, అందులోకి ఎవరు రాకూడదని దేవుడు చెప్పలేదు. నా పిల్లోడు రావాలి. దేవుని యొక్క మంచి మనస్సు. అలా ఆయన చెంతకు వచ్చే మనం మరి ఎలా ఉండాలంటే ఆయన నచ్చే విధంగా బ్రతుకుతూ ఆయన ఎన్నో విషయాలు మరి ఎందరో బోధకుల ద్వారా చెప్పే మాటలు ఇవి జీవజలములతో కూడినటువంటి జీవవృక్ష మరి వృక్షం యొక్క ఫలములు. ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటా ఉన్నాం. ఇవన్నీ నేర్చుకొని మరి దేవుని కొరకు మనమందరం గొప్పగా బ్రతకాలనేదే దేవుని యొక్క ఆకాంక్ష. మరి ఆ రీతిగా మరి మనమందరం ఉండాలని దేవుని పరదేశు ఈ సంఘమే అని ఈ యొక్క పాఠం ద్వారా మనం తెలుసుకున్నాం. ప్రియుల, మరి చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. పరలోకమందు ఉన్నటువంటి మా యొక్క తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన నామం బట్టి మరొకసారి ఆయన ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాం. భూమి మీద తండ్రి మరణించిన నీతిమంతుడు మూడవ లోకమైనటువంటి పాతాళ లోకంలో నెమ్మది పొందేటువంటి పరదేశంలోకి ఆయన వెళుతూ ఉన్నారు. ఒక చక్కటి సందర్భం ఈ సమయంలో మీకు తెలుసుకున్నాను. జయించే వానికి నాయన
నీ పరదేశంలో జీవవృక్ష ఫలములు భుజింపనిస్తానని సెలవిచ్చింది. నిజమే నాయన. ఎన్నో సత్యాలు, రహస్యమైన విషయాలు తండ్రి మేము భుజిస్తూ ఉన్నాం. ఎన్నో ఈ ప్రపంచానికి తెలియని సంగతులు మేము తెలుసుకుంటూ ఉన్నాం. ఈ తెలుసుకున్న విషయాలు మేము నేర్చుకునే సంగతులు నాయన విడిచిపెట్టకుండా ఈ యొక్క జీవితం నాయన నీ కొరకు చక్కగా కట్టుకొనుటకు సహాయత దయచేయమని, అనేకులకు నాయన ఈ యొక్క జీవ జలములు, జీవవృక్ష ఫలములు తండ్రి అనేకులకు అందించే విధంగా మేమందరం ప్రయాసపడే విధంగా మాకు సహాయత దయచేయమని, అనారోగ్యంతో ఉన్నటువంటి ఈ ప్రియులందరినీ ఆయన స్వస్థత దయచేసిన ఆయన ఈ సంఘంలో నిలబెట్టమని, మా యొక్క జీవితంలో నాయన మీరు చేసినటువంటి ప్రతి విధమైనటువంటి మేలుకు తండ్రి మేమెంతో కృతజ్ఞమై ఉన్నాం. వాక్యం వినబడుతూ ఉన్నప్పుడు తండ్రి మేము తృణీకరించక ఈ వాక్యానికి లోబడి తండ్రి జీవించగలిగేటువంటి చక్కటి మనస్సు మాకు దయచేయమని, ఇదిగో నాయన మరి సంఘం ద్వారా అనేకమైన కార్యక్రమాలు జరిగి అనేకులు తండ్రి రక్షణ పొంది సంఘంలో చేర్చబడినట్లు కృప చూపమని, మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.